సో సార్ అసలు ఏంటి సార్ ఈ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకింత వైరల్ అవుతుంది? అంటే కాక్రోచ్ అనేది ఈ మధ్య కాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆయన మాట్లాడాడు మొదటిసారి. అంటే ఆయన ఒక చిరాకు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది అంటే నిరుద్యోగులు వీళ్ళందరూ చేరిపోయి వీళ్ళ అసహనంలో నుంచి రకరకాల జడ్జిమెంట్లు ఇస్తున్నారు. చాలా లేజీగా ఉంటున్నారు, ఫేక్ డిగ్రీలకు అలవాటు పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కలిపి వీళ్ళందరినీ బొద్దింకలు అన్నాడు ఆయన. బొద్దింకలు అనగానే రియాక్షన్ మొదలైంది. అవును, మేము బొద్దింకలమే, కానీ మేము మాట్లాడుతున్న అంశాలని పట్టించుకోవాలి కదా మీరు అని కొంతమంది. అలా కాదు, ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు సోషల్ మీడియాలో మీరు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారా అని చెప్పి ఇలా దాడి చేయటం, దాన్ని ఎలా చూడాలి అని చెప్పి కొంతమంది ఆయన మీద కామెంట్స్తో మొదలుపెట్టారు యుద్ధాన్ని. ఆ సందర్భంగా ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఈ దేశ యువత పట్ల నాకేమీ అగౌరవం లేదు, నేను వాళ్ళని అగౌరవపరచాలని అనుకోవడం లేదు, నాకు గౌరవం ఉంది. కాకపోతే ఈ ఫేక్ డిగ్రీ బ్యాచ్ వాళ్ళు కోర్టుల్లోకి చేరి ఈ సోషల్ మీడియా జడ్జిమెంట్స్ ఆధారంగా ఆర్గ్యుమెంట్స్ని తీసుకొచ్చి అక్కడ కోర్టులో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది హెడేక్గా మారిపోయింది. దాని గురించిన చిరాకు మాత్రమే నేను ప్రదర్శించాను. ఒకవేళ ఏదైనా యూత్ డిస్టర్బ్ అయి ఉన్నా, హర్ట్ అయి ఉన్నా సారీ చెప్తున్నాను అన్నట్టుగా ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఇస్తూ దాని మీద చర్చ జరిగింది. అంటే అక్కడ చెత్త ఉంటే కదా బొద్దింకలు వచ్చేది, చెత్త లేకుండా బొద్దింకలు ఎలా వస్తాయని కూడా కొంతమంది మాట్లాడారు. ఈ మొత్తం వాతావరణాన్ని ఈ అభిజిత్ అనేటువంటి వ్యక్తి, ఈయన అమెరికాలో ఉంటాడు, ఆయన పబ్లిక్ రిలేషన్స్ మీద చదువుకుంటున్నాడు. అక్కడ చదువుకుంటున్నాడు. అతను పూణేకి చెందినటువంటి స్టూడెంట్. అతనికి కనెక్ట్ అయింది. అతను వెంటనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ఆన్లైన్లో ప్రారంభించి దానికి ఒక అప్లికేషన్ లింక్ ఇచ్చి వివిధ మాధ్యమాల్లో దాని లింక్ని షేర్ చేశాడు. అప్పటికే దేశంలో చాలామంది చిరాకులో ఉన్నారు. ఒకటి అంటే మనకి మండిన పుల్లలు అనేవి ఉంటే ఒక చిన్న నిప్పురవ పడినా కానీ అంటుకుంటుంది అది. ఆ పద్ధతిలో ఇక్కడ అన్రెస్ట్ ఉంది దేశంలో. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వచ్చిన సంపాదనలు సరిపోవడం లేదు, అవసరాలు పెరిగిపోతున్న అవసరాలకు తగిన సంపాదనలు లేవు. ఆ చిరాకులో ఉన్నారు జనాలందరూ. సైకలాజికల్ సమస్యలతో బాధపడుతున్నటువంటి యూత్ కూడా ఉంది ఇప్పుడు. కనుక వీళ్ళందరూ ఈ అన్రెస్ట్ ఒక్కసారి ఆ మాటతో కనెక్ట్ అయ్యి వీళ్ళందరూ వెళ్ళిపోయి దానిలో చేరటం మొదలుపెట్టారు. ఇప్పుడు దాదాపు అది 16 మిలియన్లు దాటిపోయిందని చెప్తున్నారు నెంబర్. ఇది దాదాపు ఇన్స్టా ఫాలోవర్స్ దీనిలో చూస్తే బీజేపీ నెంబర్ని దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. కాబట్టి జనాల్లో ఆ స్థాయి అన్రెస్ట్ ఉందనేది అర్థమవుతుంది.